వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ TCS డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ విభాగంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో ASN కళాశాల విద్యార్థులు 144 మంది ఎంపికైనట్లు ASN విద్యా సంస్థల అధిపతి స్థానిక ఎమ్మెల్యే అనావతిని శివకుమార్ తెలిపారు. కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న ఆర్థిక మాంద్యం కారణంగా దేశవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో కళాశాలలో 144 మంది TCSకు ఎంపిక అవ్వటం కళాశాల ముందు చూపుకు దృఢ సంకల్పానికి నిదర్శనమని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా కళాశాలలో ఇచ్చిన ట్రైనింగ్ ఈ ఎంపికకు కారణమని ఆయన తెలిపారు. కళాశాల వ్యవస్థాపకులు కీర్తిశేషులు అన్నాబత్తుని సత్యనారాయణ ఆశయాలకు అనుగుణంగా ఆయన కుమారునిగా పూర్తి నిబద్ధతతో కళాశాల బాధ్యతలను నిర్వహించడం తనకెంతో గర్వకారణమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికైన విద్యార్థులను అన్నాబత్తుని శివకుమార్, కొలసాని రామచంద్రులు అభినందించారు. ASN కాలేజీ నుంచి గత 25 సంవత్సరాలుగా అంటే కాలేజ్ స్టార్ట్ అయ్యి సుమారు 33 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ASN డిగ్రీ కాలేజీ నుంచి సుమారు 2000 మంది స్టూడెంట్స్కి క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఈ ప్రాంతంలో అనేక కుటుంబాల్లో ఒక భద్రతని, ఉద్యోగ భద్రతని తీసుకొచ్చిన కాలేజ్ ASN కాలేజ్. అలాగే ప్రిన్సిపల్ రామచంద్ర గారి లీడర్షిప్లో సక్సెస్ఫుల్గా అంటే రాబోయే అవసరాలు వాటికి అనుగుణంగా కంపెనీస్కి ఏవైతే అనుగుణంగా ఉన్నాయో ఆ అనుగుణంగా కాలేజ్ ట్రైన్ చేసే సిస్టమ్ని ఈ కాలేజీ మొదటి నుంచి అడాప్ట్ చేసుకుంది. ప్రధానంగా ఈరోజు TCS డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు బిజినెస్ ప్రాసెస్ TCS కంపెనీ దేశవ్యాప్తంగా చేసిన క్యాంపస్ సెలక్షన్స్లో ASN డిగ్రీ కాలేజీ నుంచి 144 మంది స్టూడెంట్స్ BSc కంప్యూటర్ సైన్స్ అండ్ BCom కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ 144 మంది ఎన్నికవటం, అలాగే వాళ్ళకి సుమారు 2,40,000 శాలరీ అకాడమిక్ ఇయర్ ప్యాకేజీ ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎంతోమందితో MOU తీసుకురావటం, మరి ముఖ్యంగా రామచంద్ర గారి నాయకత్వంలో రామచంద్ర గారి ప్రిన్సిపల్షిప్లో ASN డిగ్రీ కాలేజ్ దేశవ్యాప్తంగా కీర్తిని తీసుకురావటం నిజంగా చైర్మన్గా, ఈ కాలేజీ కరస్పాండెంట్గా, ఎమ్మెల్యేగా ఎంతో గర్వపడతా ఉన్నాను. వాళ్ళ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ బిజినెస్ ప్రాసెస్ వింగ్కి నేషనల్ వైడ్గా కండక్ట్ చేసిన రిక్రూట్మెంట్లో ASN డిగ్రీ కాలేజీలో BCom BSc చదువుతున్న 144 మంది విద్యార్థులు సెలెక్ట్ అవటం చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు TCS వాళ్ళు గత నెలలో కంట్రీ వైడ్గా నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ అని ఒకటి కండక్ట్ చేశారు. అది పాన్ ఇండియా లెవెల్లో జరుగుతుంది. ఆ టెస్ట్ని క్లియర్ చేసిన స్టూడెంట్స్కి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూస్లో పెర్ఫార్మెన్స్ బేస్గా ఈ ఆఫర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి 2.4 to 2.8 lakhs స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది AI అండ్ IoT బేస్డ్ టూల్స్ మీద వీళ్ళు జాబ్ చేయటం అనేది మనము చాలా సంతోషం. అంగన్వాడీలు తమ జీతాలు పెంచాలని కోరుతూ చేపట్టిన దీక్షలు 40వ రోజుకు చేరుకున్నాయి. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా బతకాలంటే తమకిచ్చే 10,500 ఏమాత్రం సరిపోవడం లేదని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు జీతాలు పెంచి ఇవ్వాలని చేపట్టిన దీక్షలు 40వ రోజుకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్లో చలనం లేదని అంగన్వాడీలు వాపోయారు. జీతాలు పెంచాలని కోరుతూ బాలాజీరావుపేటలో ICDS కార్యాలయాన్ని అంగన్వాడీలు ముట్టడించారు. న్యాయబద్ధమైన మా డిమాండ్ల సాధనకై దీక్షలు చేపడితే ఎస్మా ప్రయోగిస్తామని అధికారులు బెదిరించడం సమంజసం కాదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. 40 రోజుల నుంచి రోడ్ల మీద క్రిస్మస్, జనవరి 1, సంక్రాంతి ఇవన్నీ చేసుకుంటున్నా కానీ ఆయన కనబడలేదా, వినపడలేదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంగన్వాడీలు ఈ రోజున నిన్న వాళ్ళిచ్చే షోకాజ్ నోటీసులకి ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఏ జీవో లేకుండానే అధికారులు మిమ్మల్ని ఉద్యోగాలు తీసివేస్తున్నారు, తీసివేయబోతున్నాం మీరు ఉద్యోగాల్లో చేరకపోతే అని భయపెట్టే విధంగా
కొంతమందిని బెదిరించి, కొంతమందిని అదిలించి, భయపెట్టి, వాళ్ళు చెప్తే వింటారనుకునే వాళ్ళు అక్కడొకడు బలహీనంగా ఉండే వాళ్ళని ప్రలోభపెట్టి ప్రచారం ఏంటంటే అదిగో వాళ్ళు చేరారు, వీళ్ళు చేరారు, మీరెందుకు చేరరు, మీరు చేరకపోతే మీ ఉద్యోగాలు పోతాయని బెదిరిస్తున్నారు అంటే ఎంత అధమస్థాయికి దిగజారారో అర్థమవుతుంది. ఈరోజు మీ కార్యాలయాన్ని ముట్టడించాలని పరిస్థితిని మీరే కల్పించారు. ఈ ప్రభుత్వం సమస్య పరిష్కరించేదాకా అంగన్వాడీ వాళ్ళు వెనక్కి తగ్గరు. ప్రభుత్వ ఆదేశాలను మాత్రమే మేము అంగన్వాడీలకు తెలియజేస్తున్నామని ఐసీడీఎస్ సిడిపిఓ అధికారిని డాక్టర్ సునీత తెలిపారు. ప్రభుత్వం నుండి ఎటువంటి జీవో కూడా రాకుండానే టర్మినేషన్ నిన్నటి వరకు ఎస్మా అన్నారు, తర్వాత షోకాజ్ నోటీసులు అన్నారు. వాటికేటికి మేము బెదరం లేదని చెప్పి ఈరోజు కొత్తగా నిన్న షోకాజ్ నోటీసులకి మేము సమాధానాలు ఇచ్చాము. దానికి గాను నిన్న మధ్యాహ్నం నుంచే ప్రభుత్వం నుంచి ఎటువంటి మా జీవోలు ఏమీ లేకుండానే ఈ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న మా పై అధికారులు మమ్మల్ని బెదిరించడానికి మీకు టెర్మినేషన్ వచ్చేస్తుంది, టెర్మినేషన్ లెటర్ వస్తే మీ ఉద్యోగాలు పోతాయి అని బెదిరింపులు సాగించారు. అలాగే ఒక చోట నుండి ఇంకొక చోటకి దుష్ప్రచారం అనమాట. ఆ సెక్టార్లో జాయిన్ అయ్యారు, ఈ సెక్టార్లో జాయిన్ అయ్యారు, ఆ ప్రాజెక్టులో జాయిన్ అయ్యారు, మీరు కూడా జాయిన్ అవ్వండి, లేదంటే మీ ఉద్యోగాలు పోతాయి అని బెదిరిస్తున్నారు మమ్మల్ని. మేము ఎటువంటి బెదిరింపులు చేసినప్పటికీ ఎవరు మీ అదరమండి, అందరం మేము సమ్మెలోనే ఉంటాము, సమ్మెలోనే చేస్తాము. మా వైపు ఇలా బెదిరిస్తే మాత్రం మేము అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ గత 40 రోజుల నుంచి కూడాను ధర్నా చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి మాకు వస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మేము వాళ్ళకి చెప్తున్నాము. వాళ్ళకి నోటీస్ అనేది ఇమ్మన్నారు, అది ఇవ్వడం జరిగింది. అది అయిపోయిన తర్వాత వాళ్ళు నిన్న రిప్లై ఇచ్చారు నోటీస్కి. రిప్లై ఇచ్చిన తర్వాత ఎవరైనా జాయిన్ అయితే కనుక జాయిన్ అవ్వండి, జాయిన్ అయితే జాయిన్ చేసుకోండి అని చెప్పి కూడాను మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. ఆ ప్రకారమే మేము కూడాను ఎవరైనా జాయిన్ అయితే జాయిన్ అవ్వండి, జాయిన్ చేసుకుంటాము అని చెప్పాము. తర్వాత నిన్న సాయంత్రం మాకు మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ జరిపి మాకు పైనుంచి ఆర్డర్స్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక ఈ రోజులోపు వాళ్ళకి టెర్మినేషన్ ఆర్డర్స్ వస్తాయి, అందువల్ల ఆ మాట చెప్పి ఎవరైనా జాయిన్ అయితే జాయిన్ చేసుకోండి అని చెప్పారు. అదే విషయము నేను సెక్టార్ లీడర్స్ కానీ కొంతమంది వర్కర్స్ వాళ్ళందరూ కూడాను ఇది పరిస్థితి అని చెప్పాను. నాకు ప్రాజెక్టుకి సంబంధించిన డిస్ట్రిక్ట్ సెక్రటరీ కుమారి తను కూడా కాల్ చేసి జీవో ఏమైనా వచ్చిందా మేడం టర్మినేషన్ ఆర్డర్స్కి అని చెప్తే జీవో అయితే ఏమీ రాలేదమ్మా ప్రస్తుతానికి, మాకు ఓరల్గానే వీసీలో చెప్పారు, అది టర్మినేషన్ ఆర్డర్స్ వస్తాయి అని అంటున్నారు, అందుకని ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పాను. ఒకవేళ టర్మినేషన్ ఆర్డర్స్ వస్తే కనుక ఇబ్బంది పడతారు అని చెప్పి అది మాత్రమే చెప్పాం. కానీ ఎవరం కూడాను వర్కర్స్ని బెదిరించడము హెల్పర్స్ని బెదిరించడం కానీ జరగలేదు. స్వచ్ఛందంగా ఎవరు వచ్చినా ఈరోజు కూడా జాయిన్ చేసుకుంటామని చెప్పాము. అదే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ చేసాము. ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కనుక మాకు టెర్మినేట్ చేస్తారన్న విషయం తెలియదు, లేకపోతే మేము జాయిన్ అయ్యేవాళ్ళమని వాళ్ళు అనే అవకాశం ఉందని చెప్పి మాకు పైనుంచి చెప్పారు. సౌత్ ఇండియా సబ్ జూనియర్ మెన్ అండ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2023 పోటీలలో విజేతలకు బహుమతులను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అందజేశారు. స్థానిక జేఎంజే కళాశాలలో నిర్వహించే ఈ పోటీలకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెనాలి ప్రాంతంలో పవర్ లిఫ్టింగ్ లో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన క్రీడాకారులు ఉన్నారని, ఆటలను ప్రోత్సహించడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పోటీలలో విజేతలైన వారికి మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ ప్రెసిడెంట్ మట్టె ప్రభాకర్, సెక్రటరీ సూర్యనారాయణ, సౌత్ జోన్ సెక్రటరీ కోటేశ్వరరావు, మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
6 రాష్ట్రాల నుంచి సబ్ జూనియర్స్, జూనియర్స్, మెన్ అండ్ ఉమెన్, సీనియర్స్ పవర్ వెయిట్ లిఫ్టింగ్ స్పోర్ట్స్ని ఇక్కడ కండక్ట్ చేయటం, అన్ని స్థాయిల్లో కూడా అంతమంది దాదాపు 350 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేయటం. మరి ఈ ప్రాంతంలో పవర్ లిఫ్టింగ్కి ఉన్న ప్రాధాన్యత, ఆదరణ చాలా ఎక్కువ అని చెప్పాల్సిన అవసరం ఉంది. నేషనల్, ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ప్రైజెస్ని ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళే సాధించిన మూలంగా ఇక్కడ ఈ స్పోర్ట్స్కి ఇంత ఆదరణ రావడం కూడా జరిగిందని చెప్పి మరి ప్రత్యేకంగా ఈ స్పోర్ట్స్ని కండక్ట్ చేసిన వీళ్ళందరూ కూడా శిరీష, అదే వారి టీంకి నా ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఇప్పుడు ఒక చిన్న విరామం.